Good morning and good evening, everyone. Welcome back. So last 2 days నుంచి వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేస్తాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. డెఫినెట్గా ఇంటర్వ్యూస్కి కొన్ని ప్రాజెక్ట్స్లో యూస్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ సో వెన్ ఇట్ కమ్స్ టు వాల్యూమ్స్, యాజ్ డిస్కస్, ఇట్ ఈస్ నాట్ safe to store the data inside Kubernetes cluster. That can be worker nodes, pods, or whatever. So it is always wise to keep the data outside of the cluster, like in EVS, EFS volumes. So we have seen both EBS, EFS, static and dynamic provisioning. Static means you have to create the volumes manually and create the PV equivalent PV manually. Dynamic means, so you will have storage class created, and when you claim for the storage class will create the volume and it will create the PV automatically for us. Okay, so ప్రాక్టీస్ చేయండి. ఇది కష్టంగా ఏం ఫీల్ అవ్వద్దు. కష్టంగా అనిపించినప్పుడు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. కష్టంగా ఉన్నామని చెప్పి అన్ని స్కిప్ చేసుకుంటూ పోవద్దు. అండ్ సో నిన్న చూసాం కదా మనం ఈపీఎస్ డైనమిక్, ఈఎఫ్ఎస్ స్టాటిక్ అండ్ ఈఎఫ్ఎస్ డైనమిక్ డ్రైవర్స్ ఇన్స్టాల్ అయినాయో లేదో చెక్ చేసుకోవాలి. పర్మిషన్స్, మన వర్కర్ నోట్స్ కి పర్మిషన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈబిఎస్ సిఎస్ఐ డ్రైవర్ పాలసీ ఆర్ EFS CSI driver policy. If it is static, you need to create the volume, PV, PVC and claim through the pod. Okay. Dynamic అయితే ఇక ఎవ్రీథింగ్ Kubernetes చూసుకుంటుంది, బట్ యూ నీడ్ టు క్రియేట్ స్టోరేజ్ క్లాస్. అండ్ EBS EFS డిఫరెన్స్ చూసాం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ సో అదంతా అయిపోయిన తర్వాత నిన్న, సో వెన్ ఇట్ కమ్స్ టు వాల్యూమ్స్, PV అంటే ఏంటి, PVC అంటే ఏంటి, స్టోరేజ్ క్లాస్ అంటే ఏంటి, ఇవి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి దీనిపైన. దాని తర్వాత మనం డేటాబేసెస్ ని Kubernetes లో ఉంచాలి అనుకుంటే డిప్లాయ్మెంట్ ఈస్ నాట్ ద రైట్ చాయిస్. స్టేట్ఫుల్ సెట్ ఈస్ ద రైట్ చాయిస్. స్టేట్ఫుల్ సెట్ రిసోర్స్ ఈస్ ఎస్పెషల్లీ క్రియేటెడ్ ఫర్ stateful applications. Deployment resource is created for stateless applications. Okay, so there are many differences. మనం అదంతా ఇప్పుడు చూస్తాం. ఒక డేటాబేస్ ని Kubernetes లో ఉంచి. ఓకే, సో నిన్న చూసాం యూజువల్ గా డేటాబేస్ క్లస్టర్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది. ఓకే, సో దెర్ విల్ బి one active master and multiple worker nodes. Every worker node has its own storage. Okay, when a request comes to one worker node, for example a create request, it will automatically replicate that request to all the worker nodes available in the cluster. Okay, సరే, ఇది ఇంకా స్టేట్ఫుల్ సెట్ ఎలా చేస్తాం దీని ద్వారా అనేది చూద్దాం. ఇప్పుడు create resources, I can say stateful set dot YAML. So for deployment, it is not mandatory to create PV and PVC, but stateful set, it is mandatory to have PV, PVC. Okay. ఫస్ట్ డిప్లాయ్మెంట్ ఆబ్జెక్ట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. Go through this ED2S. Create resources. Git clone cd create resources. ఓకే, ఇక్కడ నేను డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు kubectl apply -f deployment.yaml. ఓకే, kubectl get pods.
ఒక pod లోకి ఎగ్జెక్ట్ అవుతాను. kubectl get svc. ఓకే, ఒక లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ క్రియేట్ అయింది. ఒక pod లోకి ఎగ్జెక్ట్ అవుతాను. kubectl exec -it bash. ఓకే, సో ఇప్పుడు నేను ఐ నీడ్ టు చెక్ నెక్స్ట్ స్టాట్, నాట్ నెక్స్ట్ స్టాట్, ns lookup. For DNS, ns lookup nginx. ns lookup nginx అని ఇస్తున్నా నేను. అంటే ఈ సర్వీస్ నేమ్ ని హిట్ చేస్తున్నా. ఆన్సర్ ఏమొస్తుంది? వాట్ విల్ బి ద అవుట్పుట్? ఐపీ అడ్రస్ కదా. డిఎన్ఎస్ ని మీరు హిట్ చేస్తే ఐపీ అడ్రస్ వస్తుంది. ns lookup not found. ఓకే, లెట్ us install. MyUtils. DNS it is. Okay, answer 255.64. Okay, address 255.64 ఏంటి? Nginx. So let us note down this point. Note this point for another note. Deployment. When you hit ns lookup on service name, you will get cluster IP. Okay, note this point, Your Honor, as address. Okay, so ఇప్పుడు stateful set చూద్దాం. I will go with stateful set. సేమ్ లైక్ డిప్లాయ్మెంట్ లాగానే ఉంటుంది, బట్ ఒక కండిషన్. I need to give this. You need to attach headless service to stateful set. Okay, why to attach? సో చాలా వీడియోస్ లో మీరు చూసి ఉండొచ్చు, చాలా చోట్ల చూసి ఉండొచ్చు. హెడ్లెస్ సర్వీస్ అటాచ్ చేయాలి స్టేట్ఫుల్ సెట్ కి, అదొక మ్యాండేటరీ థింగ్. ఎందుకు అటాచ్ చేయాలి అనేది పెద్ద డిస్కషన్ జరిగిండకపోవచ్చు. సో ఇదే క్వశ్చన్ నాకు చాలా సార్లు వచ్చింది. అప్పుడు నేను చాలా బ్లాగ్స్ చాలా చదివి చాలా థింక్ చేశాక నాకు అర్థమైంది ఎందుకు అటాచ్ చేయాలనేది. అది లెట్ us discuss now. Okay, let us create stateful set for our nginx. Okay, service nginx ల్యాబ్ యాప్, అది డెమో స్టేట్ఫుల్ సెట్ అని ఇస్తున్నా. లేబుల్స్. ఓకే, ఇది క్లస్టర్ ఐపీ నన్ అనమాట. హెడ్లెస్ సర్వీస్ విల్ హ్యావ్ క్లస్టర్ ఐపీ నన్. సో వాట్ ఈస్ హెడ్లెస్ సర్వీస్ అని కూడా అడుగుతారు. హెడ్లెస్ సర్వీస్ విల్ హ్యావ్ నో క్లస్టర్ ఐపీ. ఓకే, it will be attached to stateful set. ఇది చెప్పాలి మీరు. ఎందుకు అటాచ్ చేస్తాం అనేది ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. దాంతో పాటు ఒక స్టేట్ఫుల్ సెట్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, స్టేట్ఫుల్ సెట్ క్రియేట్ చేయాలి అంటే మనకు పీవీసీ మ్యాండేటరీ అని కూడా చెప్పాం కదా. సో బికాస్ ఇట్ ఈస్ stateful application, if you are going to create an application through stateful set, it is stateful, so you need PV and PVC. So PVC కావాలి అంటే then I need to choose either EBS or EFS kada. So let us choose EBS dynamic. Okay, drivers
You need to install the drivers. Exit. Drivers install చేశాను. నెక్స్ట్ వర్కర్ నోట్స్ కి పర్మిషన్ ఇవ్వాలి. EBS పర్మిషన్, సెక్యూరిటీ, రోల్, అటాచ్ పాలసీస్, EBS పర్మిషన్ ఇచ్చాను. సో EBS డైనమిక్ అన్నప్పుడు స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేయాలి కదా. సో స్టోరేజ్ క్లాస్ we have in volumes EBS storage class. ఇది క్రియేట్ చేద్దాం. cd volumes kubectl apply -f 03 EBS storage class. Okay, EBS SC is our storage class now. Okay, so ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను I need to create this stateful set. Okay. Same like deployment apps and stateful set name. Let us give us Nginx only. Sorry. Match labels map Nginx and demo stateful set అని ఇస్తున్నా. నెట్కి సేమ్ లేబుల్స్ మెయింటైన్ చేద్దాం. సర్వీస్ నేమ్ Nginx. సో దీన్ని నేను Nginx హెడ్లెస్ అని ఇస్తాను. ఓకే, హెడ్లెస్ సర్వీస్ కాబట్టి క్లస్టర్ IP నన్ ఉంది అంటే అది Nginx హెడ్లెస్ సర్వీస్ అని. ఓకే, 3 replicas, minimum ready seconds. This is fine. That is default. లేబుల్స్ అన్ని చోట్ల సేమ్ లేబుల్స్, కన్ఫ్యూజన్ లేకుండా. నేమ్ Nginx, ఇమేజ్ Nginx, అది ఎక్కడ నుంచి వచ్చినా కూడా దట్ ఈస్ ఓకే. పోర్ట్ నెంబర్ 80, దట్ ఈస్ ఫైన్. USR share Nginx HTML. అండ్ ఇక్కడ చూడండి, సో దిస్ ఇస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ PVC, you can directly create the template here. Instead of creating a PVC resource, you can directly provide in stateful set. సేమ్ మీరు డిప్లాయ్మెంట్ లో అయినా చేయొచ్చు అవసరం అయితే, కార్డ్ లో అయినా చేయొచ్చు. వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లెట్, దిస్ ఇస్ ఈక్వివలెంట్ టు PVC అనమాట. ఓకే, మీరు సపరేట్ గా చేసుకున్నా ఎలా చేసుకున్నా కూడా. సో నేమ్ ww అని ఇచ్చాము. రీడ్ రైట్ వన్. స్టోరేజ్ క్లాస్ నేమ్ EBS SC. దిస్ ఇస్ ఈక్వివలెంట్ టు PVC అనమాట. సో ఇలా చేసినప్పుడు now let us see how stateful set behaves. kubectl apply -f 17 stateful set.yaml. Okay, kubectl get svc. ఓకే, Nginx హెడ్లెస్ సర్వీస్ క్రియేట్ అయింది. క్లస్టర్ IP నన్ ఉంది. ఓకే, సో నౌ kubectl get pods. ఓకే, ఇప్పుడు చూడండి, Nginx 3 replicas ఇచ్చాను. Nginx 0 రన్నింగ్ లోకి వచ్చింది. Nginx 1 తర్వాత క్రియేట్ అవుతుంది స్టెప్ బై స్టెప్. అదే డిప్లాయ్మెంట్ అయితే అన్ని ఒక్కసారి క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఆర్డర్లీ మేనర్. ఓకే, ఫస్ట్ ఒక పాడ్ క్రియేట్ అవుతుంది, అది ఫుల్ గా రన్నింగ్ స్టేట్ లోకి వచ్చాక నెక్స్ట్ ఇంకొక పాడ్ క్రియేట్ అవుతుంది. సో అలా ఎన్ని రెప్లికాస్ ఉంటే అట్లా. ఎందుకు ఇలా క్రియేట్ అవ్వాలి అంటే దిస్ ఇస్ స్టేట్ఫుల్ అప్లికేషన్ కదా. సో అన్ని సింక్ లో ఉండాలి. ఇప్పుడు ఇది ఫెయిల్ అయ్యి ఇది క్రియేట్ అయ్యి మళ్ళీ ఇది ఫెయిల్ అయ్యి, సో అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు డేటా అనేది
సింక్ లో ఉండదు కాబట్టి. సో స్టేట్ఫుల్ సెట్ కి ఇచ్చిన కండిషన్స్ ఏంటి అంటే పార్ట్స్ ఇన్ స్టేట్ఫుల్ సెట్ క్రియేట్ ఇన్ ఆర్డర్లీ మేనర్. సో నోట్ దిస్ పాయింట్. Pods in stateful set will be created in orderly manner. Okay, and naming చూడండి. సో Nginx deployment కి అయితే నేమింగ్ అనేది ఒక random number. Deployment name hyphen replica set random number hyphen pod random number. Okay, so deployment pods names will be chosen as pod names not chosen as random. Okay, but stateful set names are unique. That is like stateful set name మీరు ఏదైతే నేమ్ ఇచ్చింటారు నేమ్ -0 -1 అలా. సో ఎందుకు ఇలా? ఇప్పుడు ఎవ్రీ పార్ట్ కి దాని ఓన్ స్టోరేజ్ ఉంటుంది స్టేట్ఫుల్ సెట్ లో. బట్ డిప్లాయ్మెంట్ పార్ట్స్ కి మీరు ఒకవేళ పీవీసీ ఇచ్చినా వాటి ఓన్ ఉండదు అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ kubectl get pvc. సో ఇప్పుడు చూడండి ఎవ్రీ పాడ్ కి దాని యొక్క ఓన్ స్టోరేజ్ ఉంటుంది. ఒకవేళ మీరు పాడ్స్ డిలీట్ చేస్తే మళ్ళీ వెళ్ళి ఇది అదే స్టోరేజ్ కి అటాచ్ అవ్వాలి కదా. ఒకవేళ ర్యాండమ్ నెంబర్ ఉందనుకోండి అప్పుడు ఎలా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకే, సో అది ఏంటంటే కన్వెన్షన్. సో పీవీసీ why stateful set have same names. So it means pods preserve their identity. ఎందుకు ఐడెంటిటీ ప్రిజర్వ్ చేయాలంటే ఇప్పుడు మీరు Nginx -0 డిలీట్ చేశారు. డిలీట్ చేస్తే ఏమవుతుంది? స్టేట్ఫుల్ సెట్ వెంటనే ఇంకోటి క్రియేట్ చేస్తుంది. Nginx -0 క్రియేట్ చేసి stateful set creates immediately another pod with same name Nginx -0 and it should attach to its own storage. Own storage ని ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది? సో త్రూ నేమింగ్ కన్వెన్షన్. సో అది ఎలా అంటే ఇక్కడ చూడండి ఒకసారి. దిస్ ఇస్ ద నేమ్. ఈ నేమ్ ఎక్కడి నుంచి వచ్చింది? పర్సిస్టెంట్ వాల్యూమ్ /వాల్యూమ్ నేమ్ -pod నేమ్. ఇక్కడ చూడండి వాల్యూమ్ నేమ్ -pod నేమ్. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేశాను అనుకోండి kubectl delete pod Nginx -0 మళ్ళీ క్రియేట్ అవ్వాలి కదా ఆబ్వియస్లీ. సో క్రియేట్ అయ్యి మళ్ళీ వెళ్ళి అదే స్టోరేజ్ అటాచ్ అవ్వాలి అంటే ఒకవేళ ర్యాండమ్ నేమ్స్ కానీ నేను చూస్ చేసుకొని ఉంటే స్టేట్ఫుల్ సెట్ డెవలప్ చేసేటప్పుడు యాజ్ అ డెవలపర్ స్టేట్ఫుల్ సెట్ ని డెవలప్ చేసిన డెవలపర్ లాగా దెన్ ఐ కెనాట్ ఫైండ్ ద స్టోరేజ్. అర్థమవుతుందా ఎందుకు పాడ్ నేమ్స్ అనేది పాడ్ ఐడెంటిటీస్ అనేది సేమ్ ఉంటాయి అనేది? ఓకే, అదొకటి. అండ్ దెన్ ఇప్పుడు నేను kubectl exec -it Nginx -0 లోకి వెళ్తున్నా.
apt update, apt install, nginx headless, apt install DNS details. ns lookup, nginx headless అని ఇచ్చానంటే ఇప్పుడు చూడండి ఏమొచ్చినాయి. ఇందాకైతే సింగిల్ అడ్రస్ వచ్చింది మనకు, బట్ ఇక్కడ బై మిస్టేక్ ప్రీవియస్లీ కూడా అటాచ్ అయ్యాయా సర్వీస్ లో. ప్రీవియస్ డిప్లాయ్మెంట్ పార్ట్స్ కూడా అటాచ్ అయినట్లున్నాయి. Let me remove this deployment. kubectl delete -f 60. kubectl exec చూడండి, ns lookup nginx headless. ఓకే, సో ఇవేంటివి మన పాడ్ యొక్క ఐపీ అడ్రస్ లో. సో ఎందుకు ఇలా వస్తుంది అంటే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ రిక్వైర్డ్ ఫర్ డేటాబేసెస్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక క్రియేట్ రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, క్రియేట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు దీని రెస్పాన్సిబిలిటీ ఏంటి, క్లస్టర్ లో మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఆ డేటాని పంపించాలంటే ఎలా తెలుస్తుంది దానికి, ఎలా తెలుస్తుంది అంటే అదేం చేస్తుంది అంటే ఎన్ఎస్ లుక్అప్ ఆన్ హెడ్లెస్ సర్వీస్ పైన ఇలా ఇస్తుంది అనమాట. ఇలా ఇచ్చినప్పుడు దానికి అడ్రస్ అన్నీ తెలుస్తాయి. తన ఓన్ అడ్రస్ కాకుండా మిగతా వాటన్నిటికీ కమ్యూనికేషన్ పంపిస్తుంది. డిప్లాయ్మెంట్ రిసోర్స్ లో అవసరం లేదు, బికాస్ దోస్ ఆర్ స్టేట్లెస్. గాట్ ఇట్? ఎనీ క్లస్టర్, ఇట్స్ నాట్ ఓన్లీ డేటాబేస్, ఎనీ క్లస్టర్ లో ఒక్క వర్కర్ నోడ్ కి ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఆ డేటాని మిగతా వర్కర్ నోడ్స్ అన్నిటికీ సింక్ చేయాలి అనుకున్నప్పుడు ఆ క్లస్టర్ లో మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో తనకు తెలియాలి. తనకు తెలియాలి అంటే అది ఏం చేస్తుందంటే అప్పుడు ఎన్ఎస్ లుక్అప్ హెడ్లెస్ సర్వీస్ పైన ఎన్ఎస్ లుక్అప్ చేసినప్పుడు ఇంటర్నల్ గా వారి యొక్క ఐపీ అడ్రస్లు అన్నీ వస్తాయి. తన ఐపీ అడ్రస్ ని వదిలేసి మిగతా వాటన్నిటికీ అది పంపిస్తుంది రెస్పాన్స్. దట్ ఈస్ వై వీ నీడ్ హెడ్లెస్ సర్వీస్ టు బి అటాచ్ టు స్టేట్ఫుల్ సెట్. ఓకే, సో ఇప్పుడు డిప్లాయ్మెంట్ వర్సెస్ స్టేట్ఫుల్ సెట్ ఫుల్ ఆన్సర్. Deployment is for stateless applications. ఇది చాలా ఇంపార్టెంట్, లైక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. Stateful set is for DB related applications like MySQL, ELK stack, Prometheus, Q apps, వీటి కోసం. ఓకే, సెకండ్ stateful set requires headless service to be attached. సో ఎవరు అడగరు మోస్ట్లీ, నేను ఎక్కడా చూడలేదు ఎందుకు స్టేట్ఫుల్ సెట్ కి హెడ్లెస్ సర్వీస్ అటాచ్ చేయాలని. అది నాకు వచ్చిన డౌటే, సో నేను దాన్ని
స్పెసిఫిక్ గా రీసెర్చ్ చేసి ఇలా అర్థం చేసుకున్నాను, అది మీకు చెప్పాను. టు బి అటాచ్డ్ అండ్ దెన్ హెడ్లెస్ సర్వీస్ అండ్ నార్మల్ సర్వీస్ కూడా అటాచ్ చేయాలి, అది మనం చూద్దాం, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్. Deployment will not have stateless service. Okay. So next, PV and PVC are mandatory to stateful set. They create individual storages for each pod. Okay. అదే డిప్లాయ్మెంట్ అనుకోండి, పీవీసీ మీరు అటాచ్ చేస్తే ఒకటే స్టోరేజ్ క్రియేట్ చేస్తుంది. PV and PVC for deployment creates single storage. Next, stateful set pods will be created in orderly manner. Okay, first -0 create అయిన రన్నింగ్ లోకి వచ్చిన తర్వాత -n క్రియేట్ అవుతుంది. Deployment pods will be created parallelly. Okay, next point. Deployment pod names are chosen random. Stateful set pods keep the same identities. Like stateful set name -0, -1, etc. ఓకే, సో ఇవి డిఫరెన్సెస్. ఇవి మీరు చెప్పారంటే ఇంకా సూపర్. ఏమన్నా మిస్ అయ్యామా? ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే, లెట్ మీ డిలీట్ kubectl delete -f. సో ఇప్పుడు మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ లో MySQL ని ఇది యూజ్ చేసి క్రియేట్ చేద్దాం. Create expense volumes. Okay. సో ఫస్ట్ నేమ్ స్పేస్ ఉండాలి. సరే, నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. దాని తర్వాత MySQL లో ఐఎమ్ రైటింగ్ manifest.yaml. ఓకే, సో ఇప్పుడు ఏమేమి క్రియేట్ చేయాలి? హెడ్లెస్ సర్వీస్, నార్మల్ సర్వీస్ ఫర్ లోడ్ బ్యాలెన్సింగ్, నార్మల్ సర్వీస్ ఉండాలి లోడ్ బ్యాలెన్సింగ్, అండ్ దెన్ స్టేట్ఫుల్ సెట్. ఓకే, సో ఇవన్నీ క్రియేట్ చేద్దాం. I will take the resource definition from here. So this is MySQL headless, namespace వచ్చేసి expense, and then labels. App వచ్చేసి MySQL and project
expense, and then component or tier, database tier. ఓకే, పోర్ట్స్ ఏం అవసరం లేదు, మనం స్పెసిఫిక్ గా ఆటోమేటిక్ గా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి. అండ్ దెన్ సెలెక్టర్, ఈ మూడు ఇవ్వాలి. ఇందాక ఈ మూడు ఇవ్వకపోవడం వల్ల అక్కడ అన్ని సెలెక్ట్ అయ్యాయి. ఓకే, దిస్ ఇస్ హెడ్లెస్ సర్వీస్. అలానే నార్మల్ సర్వీస్ కూడా మ్యాండేటరీ, ఎందుకంటే మనకు డేటా ఇది కావాలి కదా, పోర్ట్స్ లో అట్లీస్ట్ మనం టార్గెట్ పోర్ట్ సర్వీస్ పోర్ట్ ఉంది కదా, సర్వీస్ డెఫినిషన్, పోర్ట్స్ లో ప్రోటోకాల్ టీసీపీ పోర్ట్ నంబర్ 3306. సో ఇది కూడా 3306. నార్మల్ సర్వీస్ కూడా మ్యాండేటరీ, ఎందుకంటే నార్మల్ సర్వీస్ ఇస్ ఫర్ లోడ్ బ్యాలెన్సింగ్ పర్పస్. బ్యాక్ ఎండ్ అప్లికేషన్ డేటాబేస్ ని హిట్ చేయాలి కదా, బ్యాక్ ఎండ్ అప్లికేషన్ డేటాబేస్ ని ఎలా హిట్ చేస్తుంది? MySQL నార్మల్ సర్వీస్ పైన హిట్ చేస్తుంది. MySQL నార్మల్ సర్వీస్ ఇస్ ఫర్ లోడ్ బ్యాలెన్సింగ్, MySQL హెడ్లెస్ సర్వీస్ ఇస్ ఫర్ క్లస్టరింగ్ పర్పస్. ఓకే, సో హెడ్లెస్ సర్వీస్ కి నార్మల్ సర్వీస్ కి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే క్లస్టర్ ఐపీ నన్ హెడ్లెస్ సర్వీస్ అంతే. అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓకే, అండ్ దెన్ ఇంకా stateful set. So stateful set, I'll take this. What is the directory for MySQL? Database directory ఏంటి MySQL కి? MySQL డేటాబేస్ ని ఏ డైరెక్టరీలో స్టోర్ చేస్తుంది? మర్చిపోయారా? సో స్టేట్ఫుల్ సెట్ చూడండి, ఖచ్చితంగా సర్వీస్ నేమ్ ని హెడ్లెస్ సర్వీస్ మెన్షన్ చేయాలి ఇక్కడ. ఓకే, 2 రెప్లికాస్ ఇస్తాను. లేబుల్స్, MySQL, మన ఇమేజ్ జాయిన్ డెవాప్స్ /MySQL :1.0.0. కోడ్స్ ఏం అవసరం లేదు, బై డిఫాల్ట్ అది 3306 ఓపెన్ చేస్తుంది. వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లెట్స్ నేను MySQL అని ఇస్తున్నా. MySQL var lib MySQL, ఈ డేటాలో ఈ లొకేషన్ లో MySQL డేటాని స్టోర్ చేస్తుంది. సో మనం దాన్ని మౌంట్ చేయాలి ఇక్కడ. సో దిస్ ఇస్ PVC. ఓకే, సో ఇందాక నేను స్టేట్ఫుల్ సెట్ అవన్నీ డిలీట్ చేశాను కదా, వాల్యూమ్స్ మీరు ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే రిటెన్షన్ పాలసీ ఈస్ రిటైన్, లైఫ్ సైకిల్ పాలసీ ఈస్ రిటైన్. సో ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు ఆ 1 GB వాల్యూమ్ డిలీట్ అవ్వకుండా అలానే ఉంటుంది. ఓకే, యూ నీడ్ టు డిలీట్ దెమ్ మాన్యువల్లీ, ఆర్ ఎల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి స్టోరేజ్ క్లాస్ రిటెన్షన్ పాలసీ వచ్చేసి ఆర్ లైఫ్ సైకిల్ పాలసీ వచ్చేసి డిలీట్ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ స్టోరేజ్ క్లాస్ యొక్క రిటెన్షన్ పాలసీ మీరు డిలీట్ పెట్టుకున్నారంటే మీరు ఒకవేళ మర్చిపోయినా కూడా వాల్యూమ్స్ డిలీట్ చేయడం అవి ఆటోమేటిక్గా డిలీట్ అవుతాయి.
our definition is ready. వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లెట్స్ లో కూడా నేమ్ స్పేస్ మెటాడేటా ఉంది కాబట్టి నేమ్ స్పేస్ ఎక్స్పెన్స్ అని ఇస్తుంది. ఒకవేళ ఉంటే మేబీ ఎర్రర్ వస్తుందో తెలియదు, బికాస్ ఇట్ విల్ టేక్ ద స్టేట్ఫుల్ సెట్ నేమ్ స్పేస్ ఆటోమేటికల్లీ. ఇంకా లేబుల్స్ అన్ని ప్రాపర్ గానే ఉన్నాయా? దిస్ ఇస్ స్పాట్ టెంప్లెట్ లేబుల్స్. ఓకే, అన్ని కరెక్ట్ గానే ఉంది. లెట్ us పుష్ cd k8 expense volumes. కిట్ క్లోన్. నేను మళ్ళీ ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను అంతే. ఈసారి స్టేట్ఫుల్ సెట్ యూజ్ చేసే డేటాబేస్. kubectl apply -f నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలి ఫస్ట్. నేమ్ స్పేస్ is created. kubectl apply -f manifest. Okay, kubectl get pods. ఓకే, డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో వెళ్తుంది. మనం ఒక టూల్ యూస్ చేసాం కదా, చిన్న కమాండ్ లైన్ టూల్ kubens అని. ఇఫ్ యూ కెన్ యూస్ దట్, ఇది మీరు యూజర్ డేటాలో మెన్షన్ చేసుకోండి. క్లోన్ ఇట్. మన kubens చాలు. ఓకే, cd k8 expense volume mysql. ఓకే, అలానే ఇంకొకటి ఉంది k9s అని, దట్ విల్ గివ్ యూజర్ ఇంటర్ఫేస్. k9s installation, manual installation. Okay, I'm running this. నేను ఇంకొక సెషన్ తీసుకుంటున్నా. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత k9s అని ఇస్తే చాలు. AWS కాన్ఫిగర్ లోంచి అది తీసుకొని ఇక్కడ మనకు ఒక చిన్న యూజర్ ఇంటర్ఫేస్ లాగా వస్తుంది. షిఫ్ట్ కోలన్ పట్టుకొని మీరు వెళ్తే మీకు నేమ్ స్పేసెస్ కావాలంటే నేమ్ స్పేస్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ నేమ్ స్పేస్ కనిపిస్తుంది. ఎక్స్పెన్స్ నేమ్ స్పేస్ లో ఉండే పాడ్స్. ఒకవేళ స్టేట్ఫుల్ సెట్ కావాలంటే స్టేట్ఫుల్ సెట్ కనిపిస్తుంది. ఓకే, ఏం కావాలంటే అది కనిపిస్తుంది. సర్వీస్ షిఫ్ట్ కోలన్ పట్టుకొని అంతే. ఓకే, షిఫ్ట్ కోలన్ పాడ్. సో ఇప్పుడు చూడండి, పైన ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. నేను దాంట్లోకి ఎగ్జిట్ కావాలి అనుకుంటే ఎస్ ప్రెస్ చేస్తే షెల్ యాక్సెస్ వస్తుంది డైరెక్ట్ గా. ఐ కెన్ కమ్ అవుట్. లాగ్స్ కావాలి అంటే ఎల్ ప్రెస్ చేస్తే లాగ్స్ వస్తాయి. ఓకే, ఓ షిట్. k9s ఎల్ ప్రెస్ చేస్తే లాగ్స్ వస్తాయి. క్విట్ అవ్వాలి అంటే ఎస్కేప్. డిలీట్ చేయాలి అంటే కంట్రోల్ డి. ఓకే, ఇది ఒక చిన్న యూజర్ ఇంటర్ఫేస్ బాగుంటుంది. సో దట్ ఈస్ MySQL. సార్ చూద్దాం డేటాబేస్ అన్ని క్రియేట్ అయ్యలేదు. ఐఎమ్ టేకింగ్ ఎస్ షెల్ యాక్సెస్ MySQL -u root -p
expense app @1, show databases. Okay, use transactions, show tables. Okay, అన్నీ వచ్చేసింది. ఓకేనా. అండ్ మేము పెట్టాము, చూసారో లేదో మీరు క్లౌడ్ క్యాంప్ లో. క్లౌడ్ క్యాంప్ లో కోర్సెస్ ఫ్రీగా పెట్టినట్లున్నాం. యూ నీడ్ టు జస్ట్ సైన్ అప్ ఫర్ ఫ్రీ. పైథాన్, ఎస్క్యూఎల్, ఇంకా HTML, CSS, జావా స్క్రిప్ట్. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎస్పెషలీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి బేసిక్స్, మినిమం బెంచ్ మార్క్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దర్ fourth year. They should develop an application front end, back end, and database and host it into cloud using DevOps. అది మినిమం బెంచ్ మార్క్. ప్రెసెంట్ ఉండే మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం స్టూడెంట్స్, అట్లీస్ట్ CSE స్టూడెంట్స్, మీరు చూసారో లేదో రీసెంట్ గా చైనాలో చిన్నపిల్లలకి AI నేర్పిస్తున్నారు. బికాస్ వాళ్ళకి అంత స్కిల్ ఉంది, మనకేమో మొత్తం వేస్ట్ సిలబస్ ఎక్కువ ఉంది కాలేజ్లో. ఏదేదో చదువుతాం, అది ఎందుకు యూజ్ అవ్వదు. ప్రాక్టికల్స్ ప్రాపర్ గా జరగాలి, అది మరీ సిల్లీగా జరుగుతుంది. లైక్ అసైన్మెంట్స్ అని, రికార్డ్స్ అని, ల్యాబ్స్ అని, అవే సిల్లీగా జరుగుతుంది. మీ ఇంటర్మీడియట్ లో చూసింటే మన ప్రాక్టికల్స్ అయితే మరీ కామెడీ. ఫిజిక్స్, కెమిస్ట్రీ నా లైఫ్ లో ఇంతవరకు నేను చూడలేదు. వెర్నియర్ కాలిపర్స్ ప్రూవ్ చేసి అట్లీస్ట్ ఇప్పుడైనా కొనుక్కొని చూడాలి, అప్పట్లో అవైలబుల్ లేవు. అండ్ సో అందుకని ప్రాబ్లం ఇదంతా. సో అట్లీస్ట్ CSE వాళ్ళకి కావాల్సింది ఒకే ఒక్కటి, ఒక ల్యాప్టాప్. లైక్ 6th క్లాస్ నుంచి ఇప్పుడు ఫీజు అనేది మినిమం 1 lakh రూపీస్ అయిపోయిందా. IIT ఒలింపియాడ్ అని 6th క్లాస్ నుంచే, CBSE అని, ఇంటర్నేషనల్ సిలబస్ అని, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని. తర్వాత ఇంటర్మీడియట్ లో నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ లో మార్నింగ్ 6 నుంచి రాత్రి 10:30 వరకు. లైక్ మై ఓన్ నీస్, మా అక్క కూతురు, నేను చూస్తున్నా లాస్ట్ 5-6 years నుంచి. నౌ షీ స్టడింగ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. 9th క్లాస్, 8th క్లాస్ నుంచే, 9th క్లాస్ లోనే 10th క్లాస్ సిలబస్ చెప్తారు. మార్నింగ్ 6 నుంచి నైట్ 10:30 వరకు స్టడీ అవర్స్ అంటారు. మార్నింగ్ 6 స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 10th క్లాస్ లో ఇంకా సేమ్ అదే ప్రాసెస్. మళ్ళీ ఇంకా నారాయణ శ్రీ చైతన్యలో మార్నింగ్ 6 to నైట్ 10:30. సో ఇదంతా చదివి, ఏదేదో చదివి మళ్ళీ లాస్ట్ కి ప్రాపర్ ఎంసెట్ ర్యాంక్ రాదు. మళ్ళీ కాలేజ్లో జాయిన్ అవుతారు. CSE తీసుకున్నా కూడా మళ్ళీ 4th year CSE, ఎండ్ ఆఫ్ ద ఇయర్ CSE కూడా హలో వరల్డ్ రాయని వాళ్ళు మోర్ దాన్ 90% ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాల్లో ఇంత లక్షలు ఖర్చు పెట్టి, ఇన్ని గంటలు చదివి, లాస్ట్ కి ఒక 20,000 రూపీస్ తో ఫ్రెషర్స్ జాబ్ అనేది రావట్లేదు. బికాస్ ఆఫ్ పూర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్, నో ప్రాక్టికల్స్. సో బుక్ లో వెనకాలేమో ప్రతి చాప్టర్ వెనకాల ఉంటాయి ఎక్సర్సైజ్ అని, తెలుగులో అభ్యాసం అని. మీ ఏదైనా ఒక బుక్ లో ఒక చిన్న లెసన్ వస్తే మీరు మీ చుట్టూ ఉండే ఇళ్లలోకి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఒకసారి చూడండి, మీ ఇంట్లో ఉండేది ఇవన్నీ ఉంటాయి. బట్ అవి ఎవరు పట్టించుకోరు. క్వశ్చన్ ఆన్సర్ ఇలానే పోతుంది. సో దట్ ఈస్ వై మై ఎయిమ్ ఇస్ దిస్ క్లౌడ్ క్యాంప్. ఫ్యూచర్ మొత్తానికి ఇది సక్సెస్ చేయడమే. ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ప్రాక్టికల్ గా ఉండాలి అట్లీస్ట్. ఇది మినిమం బెంచ్ మార్క్. ఒక CSE స్టూడెంట్ 4 years అన్ని సబ్జెక్ట్స్ చదివి, C++, జావా, ఒరాకిల్, డేటాబేస్, నెట్వర్కింగ్, అండ్ దెన్ డేటా స్ట్రక్చర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంపైలర్ డిజైన్, మొత్తం అన్ని చదువుతారు. ఒక కంప్యూటర్ సైంటిస్ట్ ఎన్ని చదవాలి అన్ని చదువుతారు. లాస్ట్ కి హలో వాళ్ళు రాయట్లేదు. సో 90%, 95% ఇంపార్టెంట్ కాదు. ఒక స్టూడెంట్ CSEలో ఆల్మోస్ట్ మినిమం పాస్ మార్క్ అనేది ఏంటి అంటే, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డెవలప్ చేసి, డేటాబేస్ ని కనెక్ట్ చేసి క్లౌడ్ లో పోస్ట్ చేయడం అనేది మినిమం థింగ్. అది పాస్ మార్క్ యాక్చువల్లీ 100కి 35 వచ్చినట్లు. ఇంకా ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే దే కెన్ డూ మెనీ థింగ్స్. దే కెన్ ఇన్నోవేట్, దే కెన్ క్రియేట్ ప్రొడక్ట్ డెవలప్మెంట్స్ అవన్నీ. సో మీ మైండ్ సెట్ కూడా కొంచెం చేంజ్ చేసుకోండి. యాక్చువల్లీ ఫ్రెషర్స్ అంటే అందరూ నెగిటివ్ అనుకుంటారు, ఫ్రెషర్స్ కి వస్తాయా, ఫ్రెషర్స్ కి రావని. బట్ ఫ్రెషర్స్ కి చాలా టైం ఉంటుంది. ఒక మ్యారేజ్ అయిన పర్సన్ కి అతని లైఫ్ లో హాఫ్ టైం అనేది ఫ్యామిలీకే పోతుంది. మిగతా హాఫ్ టైమ్ లో టెన్షన్స్, మనం జాబ్ ఉండాలి, జాబ్ లేకపోతే ఫ్యామిలీ డౌన్ అయిపోతుంది. సో ఈ టెన్షన్స్ అన్నిటి మధ్యలో చదవడం కొంచెం కష్టం. బట్ ఫ్రెషర్స్ కి అది ఎంత చెప్పినా తెలియదు.
మీకు టైం ఉంది, నో రెస్పాన్సిబిలిటీస్ అంటే మాకు రాదు అని అదే ఫీల్ లో ఉంటారు వాళ్ళు. ఇప్పటికీ సిల్లీగా మీ క్వశ్చన్ విని ఫ్రెషర్స్ కి డెవాప్స్ లో జాబ్ వస్తుంది అని నేను చెప్తే ఎలా వస్తుంది, అబద్ధాలు చెప్తున్నావు, స్కామ్ చేస్తున్నావు, ఇట్లా అంతా అంటారు. బట్ ఈ రోజు చూసారు కదా మీరు సెషన్ ఒకటి, జపాన్ కి 5 మెంబర్స్ ని రిక్రూట్ చేస్తున్నాం, ఫ్రెషర్స్ ని. ఎందుకంటే జపాన్ లో జపనీస్ వాళ్ళకి సాఫ్ట్వేర్ అంటే ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. ఓకే, సో దే వాంట్ పీపుల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ బట్ హూ నోస్ జపనీస్. సో అదే ఫ్రెషర్స్ మరి లాస్ట్ 4-5 బ్యాచెస్ లో నేను చెప్తున్నాను, రెడీగా ఉంటే నౌ దే విల్ హ్యావ్ గుడ్ టైం. ఒక ఫ్రెషర్ కి ఆన్ సైట్ ఆపర్చునిటీ రావడం అనేది ఇంపాసిబుల్ ఎక్సెప్ట్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐఐటి ప్లేస్మెంట్స్ తో తప్ప. ఓకే, ఇదే పొజిషన్ లో నేనుంటే సో ఐ విల్ డెఫినెట్లీ టేక్ దట్ ఛాన్స్ యాక్చువల్లీ. మేబీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలుసు ఆన్ సైట్ గురించి. బట్ ఫ్రెషర్స్, నేను కూడా ఒక పొజిషన్ లో 2.5 years వచ్చినప్పుడు ఆన్ సైట్ వచ్చినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ తో నేను కూడా రిజెక్ట్ చేశాను. బట్ వైస్ డెసిషన్ ఈస్ ఆల్వేస్ గెట్ ద ఆపర్చునిటీ. బట్ ఎనీహౌ, ఇది ఎవరికైనా ఎస్క్యూఎల్ ఇవి బేసిక్స్ రావాలి అంటే యూ కెన్ స్టార్ట్ పైథాన్. ఎనీహౌ వి విల్ టీచ్ అగైన్. బట్ ఆ లోపు మీకు టైం ఉంటే పైథాన్ చూడండి, ఎస్క్యూఎల్ చూడండి. ఇఫ్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐటీ, యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ వాచ్ ఎవ్రీథింగ్. ఓకే, సో K9s టూల్ ఇన్స్టాల్ చేస్తాం. ఇక యాజ్ యూజువల్ మన బ్యాక్ ఎండ్ అది మనకు తెలిసిందే. బ్యాక్ ఎండ్ నేను యాస్టీస్ గా ఇక్కడ నుంచి తీసుకుంటున్నా. లెట్ మీ టేక్ ఇట్ ఫ్రమ్ అవర్ ప్రీవియస్, బట్ ఐల్ డూ ఫ్యూ మోడిఫికేషన్స్. manifest.aml. ఓకే, అండ్ మనం ఒక కాన్ఫిగ్ మ్యాప్ అనేది యూస్ చేద్దాం. వినో కాన్ఫిగ్ మ్యాప్ కదా, లెట్ us యూస్ కాన్ఫిగ్ మ్యాప్. మనకు ఇమేజ్ లో ఉంది env db host mysql అని, బట్ యూ కెన్ ఓవర్ రైట్ దట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అట్ రన్ టైమ్ త్రూ కాన్ఫిగ్ మ్యాప్. మనకు కావాల్సింది db host అనే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కదా, db host. లెట్ us keep it as mysql and backend config. Okay, and then namespace expense. మీరు ఇమేజ్ లో పెడితే ఎప్పుడైనా చేంజెస్ చేయాలనుకోండి, మళ్ళీ ఇమేజ్ లోకి వెళ్ళి రీబిల్డ్ చేయాలి. సో అది కష్టం కాబట్టి దెన్ యూ కెన్ ఆల్వేస్ ఓవర్ రైట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ త్రూ ఎట్ రన్ టైమ్ త్రూ మేనిఫెస్ట్ ఫైల్స్. ఓకే, సో ఇక్కడ మనం మెన్షన్ చేయాలి env pod config లో env from అనేది ఇమేజ్ దగ్గర మెన్షన్ చేయొచ్చు. సో దిస్ ఈస్ అవర్ ఇమేజ్ env from config map reference. What is our config map? That is backend. Okay. Okay, now let us push this. Git pull cd backend kubectl apply -f manifest.aml. Let us watch here. Backend create అవుతుంది. He is running. You can check the logs. Map started on port. ఒకటే రెప్లికా ఇచ్చాం కదా, సో దట్ ఈస్ it. Shift colon config map. Also you can check any resource here. Shift colon and you give the resource name. D for describe. Okay, that is nice. Now అలానే మనం ఫ్రంట్ ఎండ్ కూడా. So front end, let me copy it from this and do some little changes.
ఫ్రంట్ ఎండ్ లో యాక్చువల్లీ లెట్ us see the ఫ్రంట్ ఎండ్ లో nginx కూడా nginx కాన్ఫిగరేషన్ ఉంది కదా, nginx.conf. We can keep that also as in config map. Apart from code, you can keep everything inside configuration. You can treat everything as configuration. ఓకే, ఇప్పుడు రేపొద్దున మనకు nginx కాన్ఫిగరేషన్ లో ఒక కొత్త బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ ఏదైనా వచ్చింది అనుకోండి, రివ్యూస్ ఆర్ రేటింగ్స్ అలా, అప్పుడు వెళ్ళి ఇంకొకటి యాడ్ చేయమంటే అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఐ షుడ్ కమ్ అండ్ యాడ్ వన్ మోర్ లొకేషన్ కదా. ఓకే, స్లాష్ రేటింగ్స్ అని వచ్చినప్పుడు మనం రేటింగ్స్ అనే ఒక కాంపోనెంట్ కి మళ్ళీ చేయాలి. సో యూ హ్యావ్ టు రీబిల్డ్ అగైన్ ద ఫ్రంట్ ఎండ్ ఇమేజ్ ని రీబిల్డ్ చేసి మళ్ళీ రీడెప్లాయ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ nginx కాన్ఫిగరేషన్ ని నేను తీసుకెళ్లి కాన్ఫిగర్ మ్యాప్ లో పెట్టచ్చు. ఓకే, సో లెట్ us see that. nginx.conf in config map. కాన్ఫిగ్ మ్యాప్ అనే రిసోర్స్ క్రియేట్ చేసి మీ nginx కాన్ఫిగరేషన్ అంతా ఇలా పెట్టచ్చు. ఇలా పెట్టి దీన్ని మనం పాడ్ లో మౌంట్ చేయాలన్నమాట. వాట్ ఈస్ ద nginx కాన్ఫిగరేషన్ లొకేషన్? nginx కాన్ఫిగరేషన్ లొకేషన్ ఏంటి? ఫుల్ పాత్ రైట్ ఇన్ ద చాట్. nginx కాన్ఫిగరేషన్ ఫైల్ యొక్క ఫుల్ పాత్. Not HTML directory, nginx configuration. etc nginx.conf. 37 కదా. సో ఇప్పుడు నేను ఒక కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ చేస్తున్నా. nginx config map in the namespace of expense. config map యొక్క డేటా వచ్చేసి with pipe symbol and then here I'm copying the data. కొంచెం ట్యాబ్ ఇచ్చి let me copy here and shift. I'm copying this data there. Oh shit. Edit చేశాను by mistake. Front end manifest లో I'm creating one config map for nginx configuration. Okay. సో డేటా వచ్చేసి expense docker nginx.conf. ఇది nginx కాన్ఫిగరేషన్ యొక్క వాల్యూ. కొంచెం ఇండెంటేషన్ షిఫ్ట్. ఓకే, సో ఇది nginx కాన్ఫిగరేషన్ యొక్క వాల్యూ. కీ వచ్చేసి nginx.conf. వాల్యూ వచ్చేసి ఇదంతా. ఓకే, ఇప్పుడు మీరు కావాలంటే దీంట్లో ఏదైనా పోర్ట్ నెంబర్ కానీ ఇంకా కావాలంటే ఇంకొకటి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసేస్తున్నా. ఇప్పుడు తీసేసినప్పుడు మనకేంటి, ఆబ్వియస్లీ ఫెయిల్ అవుతుంది బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవ్వడానికి. సో ఫ్రంట్ ఎండ్, ఇమాజిన్ ఫ్రంట్ ఎండ్ మాత్రమే ఉంది, ఇంకా బ్యాక్ ఎండ్ అనేది రాలేదు, డెవలప్ అవ్వలేదు. ఫ్రంట్ ఎండ్ ఒక్కటి డెవలప్ చేస్తున్నాం మనం. గిట్ పుల్ కాన్ఫిగరేషన్ పెట్టాం, సరే దీన్ని మౌంట్ చేయాలి కదా.
ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ని పాడ్ కి త్రూ కాన్ఫిగ్ మ్యాప్ మౌంట్ చేయాలి అంటే దట్ ఈస్ ద ఫిజికల్ లొకేషన్. Okay, so you have to mount it in which location? etc nginx.conf లో మనం మౌంట్ చేయాలి. సో ఈ కాన్ఫిగరేషన్ ని కూడా మనం వాల్యూమ్ లాగా ట్రీట్ చేస్తాం అనమాట. సో యూ కెన్ సీ ద ఎగ్జాంపుల్ హియర్. ఇక్కడ చూడండి, పాడ్ లో మనం కంటైనర్స్ కింద వాల్యూమ్స్ అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది. కంటైనర్స్ కి ప్యారలల్ గా కావాలంటే మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. వాల్యూమ్స్ నేమ్, మీరు ఒక నేమ్ ఇవ్వండి, నేను ఎంజినిక్స్ అనే ఇస్తున్నా. కాన్ఫిగ్ మ్యాప్ ఎంజినిక్స్. ఓకే, ఐటమ్స్ కీ వచ్చేసి nginx.conf, పాత్ వచ్చేసి nginx.conf. నేను అక్కడ క్రియేట్ చేసిన కాన్ఫిగ్ ని నేను వాల్యూమ్ లాగా ట్రీట్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ వాల్యూమ్ ఫ్రమ్ ద కాన్ఫిగ్ మ్యాప్. ఇప్పుడు దీన్ని మనం మౌంట్ చేయాలి ఇమేజ్ కి. సో వాల్యూమ్ మౌంట్స్ ఉంటుంది మనకి. ఏ పాత్ లో మౌంట్ చేయాలి? దట్ వి నో ఆల్రెడీ, etc nginx.conf. ఓకే, నేమ్స్ అన్ని సేమ్ ఇవ్వండి. దట్స్ ఇట్. సో ఇప్పుడు మీరు ఇమేజ్ లో పెట్టిన nginx.conf అది రిఫర్ చేయరు, ఇట్ విల్ రిఫర్ దిస్ వన్. ఓకే, సో నౌ లెట్ us see. Keep full. లోడ్ బ్యాలెన్సర్ అంతా క్రియేట్ చేసింది కదా. cd ఫ్రంట్ ఎండ్ kubectl apply -f manifest.m. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. డిప్లాయ్మెంట్ లో spec.templates volumes.image unknown field. spec.template spec.volumes1 spec.template.spec.volumes of this and image వాల్యూమ్స్ వచ్చేసి స్పెక్ కి ప్యారలల్ గా ఉంది. వాల్యూమ్స్ వచ్చేసి స్పెక్ కి ప్యారలల్ గా. వాల్యూమ్స్ వచ్చేసి కంటైనర్స్ కి ప్యారలల్ గా ఉంది. రైట్. Okay, let us take break and then we'll set this.
Is my voice clear now? Should be clear. సో ఏం లేదు, కాన్ఫిగ్ మ్యాప్ అనే ఒక ఎంజినిక్స్ కాన్ఫిగరేషన్ ని కాన్ఫిగ్ మ్యాప్ లాగా క్రియేట్ చేసాం. బట్ ఇట్ ఈస్ అ ఫిజికల్ ఫైల్ కదా, ఒక పాత్ లో మనం రిఫర్ చేయాల్సిన ఫిజికల్ ఫైల్ కాబట్టి దాన్ని ఒక డిస్క్ లాగా యాడ్ చేస్తున్నాం. ఐ మీన్ లైక్ వాల్యూమ్ లాగా యాడ్ చేస్తున్నాం. ఈ యాడ్ చేసిన డిస్క్ ని మనం మౌంట్ చేస్తున్నాం. ఓకే, సో సేమ్ నేమ్స్ ఇవ్వండి. డిస్క్ లాగా యాడ్ చేసాం, కాన్ఫిగరేషన్ ని యాడ్ చేసిన డిస్క్ ని మౌంట్ చేస్తున్నాం. ఓకే, సో సింటాక్స్ ఐ థింక్ ఓకే. Now git full. ఓకేనా, క్రియేట్ అయింది కదా. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం. pods, front end pod, take the shell access, cd etc nginx cat nginx.conf. ఓకే, ఇక్కడ చూడండి మనకు అది లేదు, ఏది /API అనే లొకేషన్ లేదు. అండ్ సర్వీస్ టేక్ దిస్. సో మన ఫ్రంట్ ఎండ్ అనేది ముందుగా డెవలప్ అయిపోయింది. ఓకే, ఫ్రంట్ ఎండ్ డెవలప్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఎండ్ టీం వాళ్ళు వచ్చేసి మా బ్యాక్ ఎండ్ కూడా కంప్లీట్ అయిపోయింది, మీరు మీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ లో మా దానికి ఫార్వర్డ్ చేయండి ట్రాఫిక్ ని /API ఇచ్చినప్పుడు అని చెప్తే మనం ఏం చేయాలి? యాక్చువల్ గా అయితే ఈ ఎక్స్పెన్స్ డాకర్ లోకి వెళ్ళి ఈ ఫ్రంట్ ఎండ్ లో ఈ కాన్ఫిగరేషన్ ని యాడ్ చేసి మళ్ళీ రీబిల్డ్ చేయాలి కదా. ఇమేజ్ రీబిల్డ్ చేసి మళ్ళీ రీడెప్లాయ్ చేయాలి, రైట్? సో అలా కాకుండా మనం కాన్ఫిగరేషన్ ని రన్ టైమ్ లో యాడ్ చేస్తున్నాం కాబట్టి వాట్ కెన్ వి డూ ఈస్ వీ కెన్ యాడ్ ద కాన్ఫిగరేషన్ హియర్ డైరెక్ట్లీ. అంటే ఇమేజ్ ని మళ్ళీ రీబిల్డ్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. సో ఐ గో హియర్ ఫ్రంట్ ఎండ్, నేను ఇక్కడ కాన్ఫిగరేషన్ లో చేంజెస్ చేస్తాను. ఎమర్జెన్సీ అయితే మీరు డైరెక్ట్ గా అక్కడే చేయొచ్చు, షెల్ యాక్సెస్ తీసుకోండి, ఐ మీన్ కాన్ఫిగ్ మ్యాప్ లో అక్కడే చేంజెస్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు నేను మెన్షన్ చేశాను, నేనేమి ఇమేజ్ రీబిల్డ్ చేయట్లేదు. సో ఇక్కడ వచ్చి git full kubectl apply. ఓకే, కాన్ఫిగరేషన్ చేంజ్ అయింది. కావాలంటే మీరు ఒకసారి ఇక్కడ కాన్ఫిగ్ మ్యాప్ లోకి వెళ్ళండి, nginx కాన్ఫిగ్ మ్యాప్, D for describe. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది. ఓకే, ఎస్కేప్. ఇప్పుడు నేను పాడ్స్ ని రీస్టార్ట్ చేయాలన్నమాట, ఎందుకంటే ఇప్పుడుండే పాడ్ పాత కాన్ఫిగరేషన్ ని మౌంట్ చేసుకుంది. రీస్టార్ట్ అంటే ఏం లేదు, ఒకసారి డిలీట్ చేసి కొట్టానంటే అయిపోతుంది. Ctrl+D delete. Now it will create again కదా, this time it will refer new configuration. కావాలంటే చూడండి etc nginx.conf. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం సేవ్ చేసింది ఏంటి? ఇమేజ్ ని రీబిల్డ్ చేయడం. ఇమేజ్ రీబిల్డ్ చేయడం అంటే అంత ఈజీ కాదు, మేబీ ఇక్కడ అట్లా అనిపిస్తుందేమో, బట్ రియల్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ లో ఇమేజ్ రీబిల్డ్ చేయడం అంటే డెవలప్మెంట్ లో చేయాలి, UAT లో చేయాలి, మళ్ళీ ప్రొడక్షన్ వరకు రావాలి. ఓకే, సో దట్ ఈస్ అగైన్ ఎ బిగ్ ప్రాసెస్ అన్నమాట. సో మనం కాన్ఫిగరేషన్ ఎప్పుడు కూడా రన్ టైమ్ లో చేంజెస్ చేసేలాగా పెట్టుకుంటే దట్ ఈస్ గుడ్ ఫర్ అప్లికేషన్స్.
సో ఇప్పుడు ఆటో స్కేలింగ్ గురించి మాట్లాడదాం. మనకు 2 టైప్స్ ఆఫ్ ఆటో స్కేలింగ్స్ ఉన్నాయి. ఒకటి వర్టికల్, 2 హారిజాంటల్. ఓకే. సో ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉంది. అది 30 years నుంచి మనం దాంట్లో ఉంటున్నాం. మన బ్రదర్స్, సిస్టర్స్ అందరూ పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్లిళ్ళు చేసినప్పుడు కింద ఉండే ఇల్లు సరిపోదు. సో దానిపైన ఇంకొకటి కన్స్ట్రక్ట్ చేస్తాం, ఇంకొకటి ఫ్లోర్. మళ్ళీ ఇంకా ఒక 4 పోర్షన్స్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫాదర్ కి, మదర్ కి 4 members, ఓకే, చిల్డ్రన్. చిన్నప్పుడు అంతా ఒక ఇల్లు సరిపోయింది. 4 members పెద్దయి, మ్యారేజెస్ అయిపోయిన తర్వాత 4 పోర్షన్స్ కావాలి అన్నప్పుడు అదే ఇంటి మీద 4 పోర్షన్స్ మనం కట్టగలమా లేదా? ఐ మీన్ 4 ఫ్లోర్లు. థియరిటికల్లీ ఫైన్, బట్ ప్రాక్టికల్ గా బేస్ చెక్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఒరిజినల్ గా కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ ఒక పోర్షన్ కోసం, గ్రౌండ్ ఫ్లోర్ కోసం. మీరు అదే బేస్మెంట్ పైన 4 ఫ్లోర్లు కడితే మేబీ దట్ కెన్ కొలాప్స్ ఎనీ టైమ్. రైట్? సో దట్ ఈస్ వర్టికల్ స్కేలింగ్. వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటి అంటే, ఈ రోజు మనకు 1 CPU ఆర్ 2 core CPU ఉంది. ఓకే, 4 GB ర్యామ్ ఉంది, 20 GB హార్డ్ డిస్క్ ఉంది. మన అప్లికేషన్ అనేది బాగా పాపులర్ అయిపోయింది, పబ్లిక్ హెవీగా యూస్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు మనకు 2 ఆప్షన్స్ వర్టికల్ స్కేలింగ్ లో. అదే సర్వర్ లో ఇంక్రీజ్ ద రిసోర్సెస్ టు 4 CPU, 8 GB ర్యామ్ అండ్ 100 GB హార్డ్ డిస్క్. అది వర్టికల్ స్కేలింగ్. హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఏంటి అంటే, క్రియేట్ అనదర్ సర్వర్ with resources and add to load balancer. Which one is good? Vertical or horizontal? ఓకే, ఇందాక చెప్పిన హౌస్ లో పాత ఇంటి పైన 4 పోర్షన్స్ కడితే అది ఎనీ టైం కొలాప్స్ అవుతుంది కాబట్టి యూ మే కన్సిడర్ దిస్ ఆప్షన్. ఓకే, 4 ఇండివిజువల్ హౌసెస్. ఎవరు రానప్పుడు మేబీ యు ఆర్ గివింగ్ ఫర్ రెంట్కి ఇచ్చేస్తాం. ఎవరైనా చిల్డ్రన్ వచ్చినప్పుడు ముందుగానే చెప్పి ఆ ఇల్లు ఖాళీ చేయించి అందులో ఉంటారు. ఎందుకంటే డౌన్ టైం అనేది ఉంటుంది అనమాట వర్టికల్ స్కేలింగ్ లో. నేను ఒకే సర్వర్ లో రిసోర్సెస్ ని పెంచాలి అంటే నేను నా సర్వర్ ని స్టాప్ చేయాలి, స్టాప్ చేసి ఇవన్నీ ఇంక్రీజ్ చేసి మళ్ళీ చేయాలి. లైక్ ఒకే హౌస్ ని మీరు రెనోవేట్ చేస్తున్నారంటే డౌన్ టైం ఉంటుంది కదా. ఒక 5 months 6 months మీరు ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే చోట వెతుక్కోవాలి. దట్ ఈస్ ఎ బర్డెన్ అగైన్. అదే హారిజాంటల్ స్కేలింగ్ లో అనుకోండి, ఒక సర్వర్ రిసోర్సెస్ అన్ని కన్జ్యూమ్ అయిపోయినాయి, క్రియేట్ అనదర్ సర్వర్. అవసరం లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఆటో స్కేలింగ్ లో డిలీట్ చేస్తాం. ఇక్కడ అవసరం లేనప్పుడు ఏం చేస్తాం, రెంట్కి ఇస్తాం అన్నట్టు. సిమిలర్ కాన్సెప్ట్. హారిజాంటల్ స్కేలింగ్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. వర్టికల్ స్కేలింగ్ వర్సెస్ హారిజాంటల్ స్కేలింగ్. వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటంటే విత్ ఇన్ ద సేమ్ ఇన్స్టెన్స్ యూ ఇంక్రీజ్ ద రిసోర్సెస్ లైక్ CPU, RAM or hard disk, whatever. But horizontal scaling means create another instance with same kind of resources and add it to the load balancer. There is a downtime in vertical scaling, there is no downtime in horizontal scaling. Okay. Vertical versus horizontal scaling. సో ఒక చిన్న సర్వర్ ని పెద్దదిగా చేయడం. హారిజాంటల్ స్కేలింగ్ అంటే హారిజాంటల్ గా లైక్ ఇండివిజువల్ హౌసెస్. వర్టికల్ స్కేలింగ్ అంటే ఒకే ఇంటి పైన ఇల్లు కట్టుకుంటూ వెళ్ళడం. సో మోస్ట్లీ హారిజాంటల్ స్కేలింగ్ ఈస్ ప్రిఫర్డ్. ఓకే, సో డిఫరెన్సెస్ వస్తే అదే చెప్పండి. హారిజాంటల్ స్కేలింగ్ ఇంక్రీజ్ హై అవైలబిలిటీ, డౌన్ టైం ఉండదు, ఈజీ టు రీసైజ్ టు అవర్ నీడ్స్. ఓకే,
సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు మన పాడ్స్ కి సో ఇన్ VMs, virtual machines or in container environment, horizontal scaling is preferred. సో ఇప్పుడు మన పాడ్స్ పైన ప్రెషర్ పెరిగినప్పుడు, మన పాడ్స్ కి ట్రాఫిక్ పెరిగినప్పుడు we need to scale it. సో మనకి ఇక్కడ Kubernetes లో ఏంటి అంటే HPA, హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలర్ అనేది ఒకటి ఉంది. ఇది ఒక రిసోర్స్ అనమాట. ఈ రిసోర్స్ ఏంటంటే డిప్లాయ్మెంట్ ని టార్గెట్ చేస్తుంది. మనం ఆల్రెడీ చూసాం కదా ఆటో స్కేలింగ్. దేని పని చేసాం లాస్ట్ టైం ఆటో స్కేలింగ్? ఏ పారామీటర్ పైన చేసాం? CPU యూటిలైజేషన్ పైన చేసాం. ఓకే, ఇక్కడ కూడా మనం హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలర్ అనేది క్రియేట్ చేసి దీని డిప్లాయ్మెంట్ కి అటాచ్ చేసామంటే మీ యూటిలైజేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా పాడ్స్ అనేది స్కేల్ అవుతాయి. సో స్కేలింగ్ అంటే కాన్సెప్ట్ ఏంటి? మినిమం ఎన్ని కావాలి, మాక్సిమం ఎన్ని కావాలి, ఏ పారామీటర్ మీద స్కేల్ చేయాలి అండ్ దేనిని స్కేల్ చేయాలి. సో ఓకే, లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్. దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్. హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ అనేది అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. ఓకే, సో we have to say we should have metric server installed. Metric server అంటే మన పాడ్ యొక్క రిసోర్సెస్ ని మెజర్ చేస్తూ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ గా మనకి ఇన్స్టాల్ అయ్యింది. kubectl get pods -n kube system. ఈ కేస్ తో పాటే వచ్చింది మెట్రిక్ సర్వర్ అనేది. అంటే మెజర్ చేస్తుంది అనమాట మన పాడ్ యొక్క రిసోర్సెస్ ఎంత ఉన్నాయనేది. యాడ్ ఆన్స్ లోకి వెళ్తే మీకు యూ కెన్ సీ దిస్ మెట్రిక్ సర్వర్ యూసేజ్ ని మెజర్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు kubectl టాప్ పాడ్ అని కొట్టారంటే -n expense. ఓకే, అది ప్రెసెంట్ ఎంత సిపియుని ఎంత మెమరీని కన్జ్యూమ్ చేస్తుందో అక్కడ మనకు చూపిస్తుంది. చూడండి, MySQL 3 మిల్లీ కోర్, బ్యాక్ ఎండ్ 1 మిల్లీ కోర్ 1 మిల్లీ కోర్ చూపిస్తుంది. అండ్ ఎంత ర్యామ్ ని కన్జ్యూమ్ చేస్తుందో కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు ఇంకొక కండిషన్, మీకు లిమిట్ ఎంత తెలిస్తేనే కదా యూ కెన్ మెజర్. మనం ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. పాడ్స్ డైనమిక్ గా రిసోర్స్ ని కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు అది ఎంటైర్ సర్వర్ యొక్క రిసోర్సెస్ మొత్తాన్ని కన్జ్యూమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్? రిసోర్స్ లిమిట్స్. ఒక పాడ్ కి మనం సాఫ్ట్ లిమిట్, హార్డ్ లిమిట్ సెట్ చేసాం. అలా సెట్ చేసినప్పుడు దెన్ యూ కెన్ అండర్స్టాండ్ దానికి మనం అలొకేట్ చేసింది ఎంత, అది ఎంత యూజ్ చేస్తుంది అనేది. నౌ యూ షుడ్ టు మేక్ HPA వర్క్, హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ వర్క్, యూ షుడ్ మెన్షన్ ద రిసోర్సెస్ ఫర్ ద పాడ్. ఫ్రంట్ ఎండ్ తీసుకుంటున్నాం. ఫ్రంట్ ఎండ్ లో కంటైనర్, దిస్ కంటైనర్ లెవెల్ కదా. కంటైనర్ లెవెల్లో I should mention the resources. మీ పాడు ఎన్ని రిసోర్సెస్ ని కన్జ్యూమ్ చేయొచ్చు అని మీరు మెన్షన్ చేస్తే దెన్ HPA విల్ వర్క్. అదర్వైజ్ HPA విల్ నాట్ వర్క్. ఎందుకంటే దానికి తెలియదు కదా లిమిట్ ఎంత ఇచ్చారు మీరు అనేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇది డిలీట్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేద్దాం.
delete deployment nginx deployment ని డిలీట్ చేస్తాం. -n expense. ఫ్రంట్ ఎండ్ కదా, సారీ. డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు రిసోర్సెస్ నేను మెన్షన్ చేశాను. సాఫ్ట్ లిమిట్ ఎంత, హార్డ్ లిమిట్ ఎంత అనేది. నౌ లెట్ us push git pull kubectl apply manifest. సో ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ కొద్దిసేపటికి వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రంట్ ఎండ్, మిగతా వాటన్నిటికీ నాట్ అప్లికబుల్ ఉంది. ఫ్రంట్ ఎండ్కి మాత్రం అక్కడ ఉంది చూడండి. దాని రిక్వెస్ట్ ఎంత, దాని లిమిట్ ఎంత. సో ఇప్పుడు హెచ్పిఏ అనేది ఈ పర్సంటేజ్ ఆఫ్ అలొకేషన్ ఎంత, దానిపైన అది కరెంట్లీ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనే బేస్ పైన ఇట్ కెన్ ఆటో స్కేల్. Okay, let me copy this. హారిజంటల్ పాడ్ ఆటో స్కేలర్ నేమ్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ అని ఇస్తున్నా. స్కేల్ టార్గెట్ రిఫరెన్స్ డిప్లాయ్మెంట్ ని టార్గెట్ చేస్తున్నా. మినిమం రెప్లికాస్ 1, మాక్సిమం రెప్లికాస్ 10. సిపి యూటిలైజేషన్ అనేది 5% అని ఇద్దాం టెస్ట్ చేయడానికి. సో 5% అనేది దాటింది అంటే దెన్ ఇట్ విల్ స్టార్ట్ క్రియేటింగ్ ద రెప్లికాస్. Okay, now you can see the pod kubectl get hpa-n expense. ఇంకా నేను క్రియేట్ చేయలేదు కదా. git pull apply షాట్ ఎక్స్పెన్స్ అని ఇవ్వాలి. నేమ్ స్పేస్ ఎక్స్పెన్స్ ఇవ్వాలి. సో లెట్ మీ డిలీట్ kubectl, delete hpa ఫ్రంట్ ఎండ్. సో ప్రతిసారి మీరు నేమ్ స్పేస్ ఎక్స్పెన్స్ అని ఇవ్వడం మర్చిపోవద్దు. Otherwise it will go to default namespace. ఇప్పుడు మీరు హెచ్పిఏ రిసోర్స్ చూస్తే అది అక్కడ మెజర్ చేస్తూ ఉంటుంది. ఓకే, కొంచెం టైం తీసుకుంటుంది. మీరు 5% ఇచ్చారు. ఓకే, 5% లో ప్రెసెంట్ ఎంత ఉందనే దాన్ని చూసుకుంటుంది అనమాట. 1% కన్జ్యూమ్ అవుతుంది ప్రెసెంట్. ఇప్పుడు నేను కానీ దీనిపైన స్ట్రెస్ అప్లై చేశాను అనుకోండి, ఆ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది కదా. లెట్ మీ టేక్ దిస్. ఓకే, సో లెట్ మీ అప్లై ప్రెషర్. షట్. ఓకే, ఇప్పుడు నేను రిక్వెస్ట్ పంపిస్తూ ఉన్నా ఇన్ఫైనైట్ నాన్ స్టాప్ లూప్ లో. ఇప్పుడు దీని కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. ఓకే, ఒక్క సిస్టమ్ నుంచే పంపిస్తే పెరగకపోవచ్చు. ఐ మీన్ ప్యారల్ రిక్వెస్ట్లు రావాలి, అప్పుడే పెరుగుతుంది. సో నౌ వాట్ కెన్ వి డూ ఈస్ అపాచీ బెంచ్ అనేది ఒక టూల్ ఉంటుంది. ఇది చెప్పేసి వి విల్ ఎగ్జిట్ అపాచీ బెంచ్ ఇన్స్టాల్ RHEL9. సో ఇదేంటి అంటే మనకు ప్యారల్ రిక్వెస్ట్ పంపిస్తుంది అనమాట. ఒక సిస్టమ్ నుంచి రిక్వెస్ట్లు వస్తే అది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది మన పాడ్. కానీ మనకు కావాల్సింది ఏంటి అంటే మల్టిపుల్ పర్సన్స్, ఏబి హెల్ప్.
నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ AB-N అట్ 5000 రిక్వెస్ట్ పంపిస్తున్నా నేను. ప్యారలల్ రిక్వెస్ట్లు -C 100 అంటే ప్యారలల్ గా 100 మంది యాక్సెస్ చేస్తున్నట్టు. అండ్ దెన్ ఇది బెంచ్ మార్కింగ్ కోసం పర్ఫార్మెన్స్ వాళ్ళు డెవలపర్స్ యూస్ చేస్తారు. యూఆర్ఎల్ ఇవ్వాలి. సో యూఆర్ఎల్ వచ్చేసి ఏంటి మనకు, దిస్ ఇస్ ద యూఆర్ఎల్. ఓకే, so where is the usage? Invalid URL. HTTP రిమూవ్ చేస్తున్నా. స్లాష్ ఇద్దాం అట్ ద ఎండ్ లో స్లాష్ ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి, ఇది ఎంతమంది యాక్సెస్ చేస్తున్నట్టు, 100 మంది ప్యారలల్ రిక్వెస్ట్ పంపిస్తున్నట్టు. ఇప్పుడు ఇక్కడ హెచ్పి యూసేజ్ అనేది పెరిగేలోపే కంప్లీట్ అయిపోయింది. సో లెట్ మీ సెండ్ 50,000 రిక్వెస్ట్స్. సో మన సింగిల్ పాడ్ ఇట్ ఈస్ హ్యాండ్లింగ్ వెల్. ఇప్పుడు 50,000 రిక్వెస్ట్లు టోటల్, 100 మంది ప్యారల్ గా పంపిస్తున్నట్టు, ప్యారల్ గా 100 రిక్వెస్ట్లు. ఇప్పుడు చూడండి కన్జంప్షన్ పెరిగిందా. నౌ యూ కెన్ సీ ద పాడ్స్, రెప్లికాస్ అనేది క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. నౌ యూ కెన్ సీ స్పీడ్ ఉంది కదా పిఎంస్ కంటే కూడా. సో దిస్ ఈస్ హారిజాంటల్ పాడ్ ఆటో స్కేల్. ఇక్కడ మనకు రిపోర్ట్ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి, లాంగెస్ట్ రిక్వెస్ట్ 290 milliseconds, అంటే హాఫ్ సెకండ్ కూడా కాదు, 1/3 ఆఫ్ ద సెకండ్ లో మన పాడ్ రెస్పాండ్ అయిపోయింది. 5,000 రిక్వెస్ట్ పంపించినా కూడా టోటల్ గా. సో ఇప్పుడు మనం 50,000 రిక్వెస్ట్లు పంపిస్తున్నాం, ప్యారల్ గా 100 మంది నుంచి రిక్వెస్ట్లు వస్తున్నట్టు. కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ పాడ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. కెన్ చెక్. మనం మరీ 5% ఇచ్చాం, యాక్చువల్లీ అయిపోయింది. టైం అవుట్ ఎక్కడో. సో ఇది some timeout happened. Name of service not known. Why? So then, but the production use as a tool, but you have seen this, right? How it increases the load. Five 5,000 requests పంపించింది ఇప్పుడు. చూడండి మళ్ళీ. %7 time utilization. Now you can see the pods are getting created. సో ఆల్రెడీ క్రియేట్ అయినా ఇందాక యూటిలైజేషన్ కి. రిమూవ్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. నౌ ఐ థింక్ 10 pods రీచ్ అయిపోయాయి. యూజువల్ గా మనం 5% ఇచ్చాం, బట్ ప్రొడక్షన్ లో 70-80 దాకా ఇచ్చుకుంటాం. టెస్టింగ్ కోసం నేను 5% ఇచ్చా, బట్ యాక్చువల్ గా అయితే యూ కెన్ కీప్ ఇట్ 70-80. దిస్ ఇస్ హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలింగ్. కండిషన్ వచ్చేసి మెట్రిక్ సర్వర్ ఇన్స్టాల్ చేసి ఉండాలి, అండ్ యూ షుడ్ మెన్షన్ రిసోర్స్ రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ ఇన్ యువర్ పాడ్ డెఫినిషన్. అదర్వైజ్ మెజర్ చేయడానికి కుదరదు. మెజర్ చేయడానికి లిమిట్ అంటేనే ఉంటేనే కదా మెజర్ చేయగలం. Let us have few questions. Paturi Srinivas. Hi Shiva, good morning. Hi, good morning. So
ఇవాళ చాలా టాపిక్స్ కవర్ అయ్యాయి. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. బట్ ఇక్కడ మనకు డిప్లాయ్మెంట్ అనేది మీరు మొన్న కూడా చాలా సేపు టైం తీసుకొని చెప్పారు. ఇవాళ కూడా స్టేట్ఫుల్ సెట్ వర్సెస్ డిప్లాయ్మెంట్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు బాగానే అర్థమైంది. బట్ నేను కొన్ని కాన్సెప్ట్స్ లో చూసినప్పుడు క్యూబర్నెటిస్ కాన్సెప్ట్స్ లో ఈ ఓకే. రోల్ అవుట్ రోల్ బ్యాక్ అనే కాన్సెప్ట్ ఏదైతుందో అది మీరు ఎక్స్ప్లెయిన్ చేశారా? నేను ఎక్కడైనా మిస్ అయినా? అసలు ఈ కాన్సెప్ట్ అనేది డిప్లాయ్మెంట్ లో ఎక్కడ వస్తుంది? అంటే మన ప్రీవియస్ వర్షన్ నుంచి మళ్ళీ కొత్త వర్షన్ క్రియేట్ చేసినప్పుడు ఈ రోల్ బ్యాక్ అనే కాన్సెప్ట్ వస్తుంది. రోల్ అవుట్ రోల్ బ్యాక్ అనే కాన్సెప్ట్. బట్ అది ఓకే. ఎక్కడ కవర్ అయింది అనేది నేను డిప్లాయ్మెంట్ చెప్పేప్పుడు చూసాం కదా, kubectl రోల్ అవుట్ అండ్ ఇది. సో అండ్ రోల్ హెల్మ్ లో బ్యాక్ కూడా అంటే వస్తుంది. ఏంటి అంటే ఆటోమేటిక్ గా ఒకవేళ అప్డేటెడ్ వర్షన్ ఫిక్స్ అవ్వకపోతే ఆటోమేటిక్ గా మళ్ళీ ప్రీవియస్ దానికి వెళ్తుంది, అంతే కదా? యా దిస్ ఇస్ ద కమాండ్. ఓకే, గాట్ ఇట్. ఓకే, గాట్ ఇట్. Okay. Any other questions from anyone? సో ఇక్కడ మన ఇన్స్టెన్స్ సరిపోలేదు అన్ని రిక్వెస్ట్లు పంపించడానికి. మనది చాలా చిన్న ఇన్స్టెన్స్ కదా, T3 మైక్రో. మనం ఇన్ని ప్యారల్ రిక్వెస్ట్లు మనం పంపించలేము. దట్ ఈస్ వై. బట్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. దక్షిణామూర్తి. హాయ్ సార్ గారు, గుడ్ మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్. సార్ ఇది ఆటో స్కేలింగ్ గురించి మనం బ్యాక్ ఎండ్ ఇంకా ఫ్రంట్ ఎండ్ ఆటో స్కేలింగ్ చేస్తున్నాము. ఈ ఆటో స్కేలింగ్ పెరిగిన దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ పెరిగితే డేటాబేస్ లో ఎక్కువ కనెక్షన్స్ హిట్ అవుతాయి కదా. అప్పుడు డేటాబేస్ ఆటో స్కేలింగ్ మనం చేయలేదు కదా, అది ఎలా హ్యాండిల్ చేస్తుంది? డేటాబేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ఫుల్ సెట్ అనేది నేను ఇంటర్వ్యూస్ కోసం చెప్పాను తప్ప, యాక్చువల్లీ ప్రాజెక్ట్స్ లో డేటా అనేది ఇంత పెద్ద డేటాబేస్ తీసుకెళ్లి క్యూబర్నెటిస్ లో పెట్టడం అనేది చాలా హెవీ రిస్క్ అనమాట. సో ఏ ప్రాజెక్ట్ లో కూడా డేటాబేస్ తీసుకెళ్లి క్యూబర్నెటిస్ లో పెట్టరు. సో అది కొన్ని చిన్న చిన్న అప్లికేషన్స్ ఉన్నాయి, లైక్ లాగ్ స్టోరింగ్ అని, అలాంటి వాటికి యూస్ చేస్తాం తప్ప యాక్చువల్ డేటాబేసెస్ కి పెట్టాము. దిస్ ఇస్ ఫర్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ అంతే. ఎందుకంటే ఇక్కడ మీరే చూసారు ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయో, లైక్ ప్రైమరీ మాస్టర్, స్టాండ్ బై మాస్టర్స్. యా, చెప్పండి. సారీ, క్యూబర్నెటిస్ లో కాదు, మనం టెరాఫార్మ్ చేసినప్పుడు కూడా ఆటో స్కేలింగ్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కి ఇచ్చాము, డేటాబేస్ కి ఇవ్వలేదు. సో డేటాబేస్ కూడా ఇవ్వచ్చా? ఆటో స్కేలింగ్ మనం చేయొచ్చా? డేటాబేస్ కి అది RDS సర్వీస్ హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఓకే. సో అమెజాన్, ఇఫ్ యూ యూజ్ RDS సర్వీస్, అమెజాన్ గ్యారంటీస్ based on your configuration, Amazon guarantees high availability. అక్కడ మీరు పెద్ద పెద్ద ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకుంటారు, నెంబర్ ఆఫ్ రిప్లికాస్ ఎక్కువ క్రియేట్ చేసుకుంటారు. సో దట్ విల్ బి గ్యారంటీడ్ బై అమెజాన్. ఆన్ ప్రిమైస్ లో చేస్తున్నప్పుడు నిన్న మనం డిస్కస్ చేసాం కదా, ఒక పెద్ద డేటాబేస్ టీమే పనిచేస్తూ ఉంటుంది. దే విల్ బి కంటిన్యూస్లీ మానిటరింగ్ ఎన్ని రిక్వెస్ట్లు వస్తున్నాయి, డేటాబేస్ అనేది సరిపోతుందా లేదా ఈ రిక్వెస్ట్ అన్నిటి కోసం. అవసరం అయినప్పుడు దే విల్ క్రియేట్ అనదర్ రెప్లికాస్. Okay, so database is never part of Kubernetes. Okay, sir. Thank you. Okay. Munir, so he's database administrator. Yeah, Munir. హాయ్ శివ. Hi. ఇప్పుడు మీరు అన్నారు కదా డేటాబేస్ సపరేట్గా ఉంటుంది అని, అదే అడుగుదాం అనుకున్నప్పుడే. నార్మల్గా ఇప్పుడు RDS ఉంటే దానికి కనెక్టివిటీ ఎలా చేస్తారు, అంటే పాడ్స్కి వాటికి? RDS మనం చేద్దాం Kubernetes లోనే. ఓకే. RDS ఉన్నప్పుడు RDS మనకేంటి అల్టిమేట్ గా యూజర్ నేమ్ పాస్వర్డే కదా. సో డేటాబేస్ మీరు కనెక్ట్ అవ్వాలన్నప్పుడు మనకు కావాల్సిన థింగ్స్ ఏంటి? DB హోస్ట్, మన VMs లో చేసినప్పుడు అయినా కూడా, అండ్ దెన్ యూజర్ నేమ్, పాస్వర్డ్, అండ్ ఫైర్ వాల్ షుడ్ అలౌ. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, అప్కమింగ్ సెషన్స్ లో టెరాఫార్మ్ యూస్ చేసినప్పుడు సంథింగ్ ప్రాపర్ క్లస్టర్, ప్రొడక్షన్ గ్రేడ్ క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు ఈ కేసుని ఏ సబ్నెట్ లో ఉంచాలంటారు? ప్రైవేట్. ఈ కేస్ ఇన్ ప్రైవేట్ సబ్నెట్, రైట్? RDS
ఆర్డిఎస్ కూడా ప్రైవేట్ దానిలోనే ఉండాలి. ఆర్డిఎస్ ఇస్ డేటాబేస్ సబ్నెట్ క్రియేట్ చేసాం కదా. అదే అంటే అది అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ప్రైవేట్, ప్రైవేట్ బట్ డేటాబేస్ సబ్నెట్. డేటాబేస్. సో ఈ డేటాబేస్ సబ్నెట్ ఈ ఫైర్ వాల్ అలౌ చేస్తుంది కదా. ఇప్పుడు పాడ్ కి మనకు రిక్వెస్ట్ వస్తున్నాయంటే మీనింగ్ ఏంటి? పాడ్ నుంచి డేటాబేస్కి వెళ్తుందంటే మీనింగ్ ఏంటి? దట్ కమ్స్ అగైన్ త్రూ ద సర్వరే కదా. సో దిస్ ఇస్ పాడ్. సో ఈ సర్వర్ లో ఒక పాడ్ ఉంటుంది. ఓకే, సో ఈ పాడ్ డేటాబేస్ ని యాక్సెస్ చేస్తుందంటే మీనింగ్ ట్రాఫిక్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద సర్వరే కదా. ఓకే ఓకే. సో మనం ఏం చేస్తున్నాం, సెక్యూరిటీ గ్రూప్స్ లో ప్రైవేట్ Outbound. సబ్నెట్ ని అలౌ చేస్తాం అనమాట. సో మనం ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేస్తున్నామో ఈకేఎస్ వర్కర్ నోట్స్ కి, సో దిస్ MySQL ఇన్స్టెన్స్ అలౌ ద ట్రాఫిక్ ఫ్రమ్ ద EC2 ఇన్స్టెన్సెస్ on 3306. ఓకే, ఓకే ఓకే. ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు హారిజాంటల్ చెప్పుకున్నాం కదా, వర్టికల్ది ఇప్పుడు మరీ చెప్తాను అది. అవసరం లేదు అది. అది ప్రాక్టికల్గా అంటే యూజ్ చేయరు ఎక్కువ. ఆబ్వియస్లీ యూస్ చేయరు బికాస్ ఆఫ్ డౌన్ టైం. ఓకే ఓకే. యూస్ చేయాలంటే ఏం లేదు, మళ్ళీ మీరు వచ్చి రిసోర్సెస్ పెంచుకోవాలంతే. సో నేనేం చెప్పాను, రిసోర్సెస్ ని పెంచాలని చెప్పాను. మీరు పాడ్ డెఫినిషన్ మారుస్తారు, మళ్ళీ పాడ్ ని డిలీట్ చేస్తారు, అప్లై చేసి పాడ్ ని డిలీట్ చేశారంటే అది కొత్త రిసోర్సెస్ ని తీసుకుంటుంది. ఇట్స్ నాట్ రికమెండెడ్ ఆన్ ద ఫ్లై చేయడం. ఎస్. ఓకే, అంతే. థ్యాంక్ యూ. యా. సో అనదర్ క్వశ్చన్, శ్రీతేజ. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్. అది యాక్చువల్ నేను కుబర్నెటిస్ ప్రాక్టీస్ చేస్తున్నాను. కాకపోతే మనకి ఫస్ట్ సెషన్ లో మీరు కుబర్నెటిస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత గెట్ నోట్స్ అని మీరు చెప్పారు కదా. నేను యాక్చువల్లీ అక్కడే స్టక్ అయిపోయాను. మొత్తం అంతా ప్రాసెస్ అవుతుంది, బట్ లాస్ట్ లో కుబర్నెటిస్ గెట్ నోట్స్ అని కొట్టినప్పుడు నాకు నో రిసోర్సెస్ ఫౌండ్ అని వస్తుంది అనమాట. అవును, అది నాకు అసలు క్రియేట్ అయ్యాయా? క్రియేట్ అవ్వలేదు అసలు. అంటే క్లస్టర్ క్రియేట్ అవుతుంది కానీ నాకు లైక్ కొట్టుకున్నప్పుడు కుబర్నెటిస్ గెట్ నోట్స్ కొట్టినప్పుడు నో రిసోర్సెస్ ఫౌండ్ వస్తుంది. మామూలుగా చాట్ జీపీటీ కానీ ఏదైనా చెక్ చేస్తే ఐఎమ్ యూజర్ లో కొన్ని పర్మిషన్స్ గురించి అడుగుతుంది అనమాట. సో అసలు ఎగ్జాక్ట్ నేను ఆ పర్మిషన్స్ ఇచ్చినా కానీ సంథింగ్ స్టిల్ సేమ్ ఇష్యూ వస్తుంది. అంటే అసలు ఒక ఐఎమ్ యూజర్ కి ఒక కుబర్నెటిస్ క్లస్టర్స్ క్రియేట్ చేయాలంటే ఏమేమి పర్మిషన్స్ కావాలనేది మనం ఎక్కడైనా సెర్చ్ చేసుకోవడానికి కానీ డాక్యుమెంట్ కానీ సెషన్స్ జాయిన్ అవ్వండి, చూద్దాం. అది మనం ఆన్ ద ఫ్లై చెప్పలేం కదా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది. శివ, ఈ ఇష్యూ చాలా మంది ఫేస్ చేశారు, ఈవెన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. మనం డిప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ అది క్రియేట్ అవుతుంది, సర్వీస్ క్రియేట్ అవుతుంది. బట్ గెట్ నోట్స్ ఆర్ గెట్ డిప్లాయ్మెంట్స్ అని వచ్చినప్పుడు అక్కడ కింద మనకి ఏవేవైతే డిప్లాయ్మెంట్ ఉందో అది రావాలి కదా, అది రావట్లేదు. దెర్ ఇస్ నో రిసోర్స్ లైక్ దాట్ అని చెప్పి చూపెడుతుంది. ఈవెన్ ద సేమ్ క్వశ్చన్ దట్ ఐ హ్యాడ్ ప్రీవియస్. అతనికి క్లస్టరే క్రియేట్ అవ్వలేదు అన్న. క్లస్టర్ క్రియేట్ అవుతుంది శివ, క్లస్టర్ క్రియేట్ అవుతుంది, బట్ నోట్స్ ఏమి అసోసియేట్ అవ్వట్లేదు. సో అది అంటే క్లస్టర్ క్రియేషన్ లోనే ప్రాబ్లం ఉంది. అందుకే నాకు అంటే కంట్రోల్ ప్లేన్ ప్లస్ నోట్స్. అందుకే నాకు ఐఎమ్ యూజర్, నేను గూగుల్ సెర్చ్ కానీ డాక్యుమెంట్ చూస్తే ఐఎమ్ యూజర్ కి సమ్ పర్మిషన్స్ ఉండాలి అనేసి అని ఉందన్నమాట. సో నాకు ఏ టైప్ ఆఫ్ పర్మిషన్స్ కావాలి ఏంటి అనేది ఒకసారి అది EKS-CTL కమాండ్ లైనే చూసుకుంటుంది. మీరు ఇది ఇచ్చినారంటే అది EKS-CTL చూసుకుంటుంది మేబీ, బట్ నాకైతే అది రాలేదు. సో నేను ఈరోజు ఒకసారి Q&A ఇప్పుడు సెషన్ లో జాయిన్ అవ్వండి. షూర్ అండి, డెఫినెట్. థ్యాంక్ యూ షూర్. అదే నాకు 2 days నుంచి దాని మీద నేను స్టక్ అయి ఉన్నాను అనమాట. సో అందుకనేసి మీరు నిన్న మొన్న జాయిన్ అయ్యిండొచ్చు కదా. యాక్చువల్లీ నిన్న జాయిన్ అయ్యాను, బట్ సడన్లీ మా ఆఫీస్ కాల్ వచ్చి నేను లెఫ్ట్ అయిపోయాను. ఈ రోజు నేను జాయిన్ సో యూ కెన్ అవుతాను. కనెక్ట్ విత్ సమ్వన్ ఇన్ ద స్లాక్ ఆల్సో. ఓకే అండి, థ్యాంక్ యూ షూర్ గారు. మోస్ట్ వెల్కమ్. రామా, సో మీరు బెటర్ ఏంటంటే క్లస్టర్ ప్రాపర్ గా డిలీట్ అవ్వాలి అంటే అన్ని డిలీట్ చేయండి, డిప్లాయ్మెంట్ ఇవన్నీ. వర్చువల్ సర్వీస్ అని ఏదైనా ఉంటుంది శివ నా కుబర్నెటిస్ లో, వర్చువల్ సర్వీస్ అని. వర్చువల్ సర్వీస్ ఇదే సర్వీస్, మనం నార్మల్ సర్వీసే వర్చువల్ సర్వీస్. ఓకే.
ఓకే శివ. Okay. Yeah. So preferably if you delete all these services, then your cluster delete అవడానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మెయిన్ గా ఈ లోడ్ బ్యాలెన్స్. ఇప్పుడు డిలీట్ అయింది. సో ఇక మీరు డైలీ డిలీట్ క్లస్టర్ కాన్ఫిగ్ ఫైల్ ఈక్వల్ టు eks.anal. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ నైస్ డే. ఎవరైనా ఫ్రెషర్స్ లైక్ 2020 నుంచి ఇంకా ఐటీలో ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్న వాళ్ళు, 2020 గ్రాడ్యుయేట్స్ అబౌవ్, యూ కెన్ జాయిన్ దట్ సెషన్ 1 PM ఆర్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. నో ప్రాబ్లం. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.